కొంతకాలంగా రిషబ్ శెట్టి కాంతారా 2 గురించి మీడియాలో చాలా ఆసక్తి నెలకొంది. ఈ సీక్వెల్లో టాలీవుడ్ అగ్ర కథానాయకుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తారని కూడా కథనాలు వచ్చాయి. రిషబ్తో ఎన్టీఆర్ సాన్నిహిత్యం నేపథ్యంలో ఈ ఊహాగానాలు సాగుతున్నాయి. ఈరోజు కర్ణాటక ఉడిపి సమీపంలోని తారక్ తల్లిగారి స్వస్థలంలోని దేవాలయ సందర్శనలోనూ తారక్తో కలిసి రిషబ్ శెట్టి కనిపించడంతో అభిమానుల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా కాంతారా 2లో తారక్ నటించడం ఖాయమైన అభిమానులు ఊహల్లో తేలుతున్నారు. అయితే దీనికి రిషబ్ కానీ ఎన్టీఆర్ కానీ సమాధానం సరైన జవాబు ఇవ్వాల్సి ఉంది. ఆలయాల సందర్శన సమయంలో మీడియా ఎన్టీఆర్ ని వెంబడించి దానిపై ప్రశ్నించేందుకు ప్రయత్నించింది. కానీ తారక్ దానిని తెలివిగా సమాధానాలు చెప్తూ దాటవేస్తూ తప్పించుకోసాగారు. ఈరోజు ప్రఖ్యాత ముఖాంబిక అమ్మవారి ఆలయాన్ని తన తల్లిగారు శ్రీమతి శాలిని రిషబ్లతో కలిసి ఎన్టీఆర్ సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తొలిగా ఆలయ సందర్శనం అద్భుతంగా ఉందని చెప్పారు. అందుకు ఏర్పాట్లు చేసినందుకు రిషబ్ కి కృతజ్ఞతలు తెలిపారు ఎన్టీఆర్. తన తదుపరి చిత్రం దేవరా గురించి ఆలయంలో చర్చించనని, దాని గురించి బయట మాత్రమే మాట్లాడతానని అన్నారు ఎన్టీఆర్. భవిష్యత్తులో రిషబ్ శెట్టితో కలిసి పనిచేసే అవకాశం గురించి ప్రశ్నించగా, రిషబ్ ఏదైనా ప్లాన్ చేయాలి, నేను అతడితో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను అని తారక్ వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే ఇలాంటి విషయాల గురించి మాట్లాడడానికి ఇది అనుకూలమైన ప్రదేశం కాదు అని కూడా తారక్ అన్నారు. ఇక రిషబ్ సోదరుడు నటించిన లాఫింగ్ బుద్ధా సినిమాను చూడబోతున్నాను అని యంగ్ టైగర్ చెప్పుకొచ్చారు. లాఫింగ్ బుద్ధా చిత్రం విజయవంతమైనందుకు రిషబ్ సోదరుడు ప్రమోద్ శెట్టిని ఎన్టీఆర్ అభినందించారు.